నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బాత్రూంలో దాక్కున్న పిన్నెల్లి రామకృష్ణ, యాడ దాక్కున్న వదిలేదే లేదంటున్న పట్టాభి. నా తిక్కేంటో చూపిస్తా, వైసీపీ లెక్కలు తెలుస్తా, కేంద్ర నిధులపై పవన్ కళ్యాణ్ ఆరా. T20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. కేసులు మీ ఒక్కరిపైనే ఉన్నాయా? మరి మా సంగతేంటి? కేసీఆర్ కు కోదండరాం కీలక సూచన. విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఉత్తీర్ణతలో 78% మంది విద్యార్థులు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం, వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికి సన్నాసి అని పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని తెలిసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగాడని, కానీ ఇప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాత్రూం నుంచి దూకి పారిపోయాడన్నారు. అతనిని కూడా వదిలేది లేదన్నారు. ఎన్ని రోజులు పారిపోతారు? వెంకట్రామిరెడ్డిని ఈడ్చుకొచ్చి కటకటాల వెనక్కి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పిన్నెల్లి సోదరుల చేతిలో బలైన వారు ధైర్యంగా ముందుకు రావాలని పట్టాభి పిలుపునిచ్చారు. పిన్నెల్లి అరెస్టు ఆరంభమేనని, ఇలాంటి రౌడీ మూకలను జైళ్లకు పంపిస్తామన్నారు. పిన్నెల్లి పాపాలు ఎప్పుడు పండుతాయా అని ఆయన చేతిలో బలైన వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఆయన కటకటాల వెనక్కి వెళ్లాలని చాలా మంది వేచి చూస్తున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఆయన చేతిలో బలైన వారు పిన్నెల్లి అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈరోజు ఎట్టకేలకు బెయిల్ రద్దు కావడంతో అరెస్ట్ అయ్యారన్నారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన బుధవారం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్వచ్ఛంద్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1000 కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడికి పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛంద్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాజాగా విడుదలైన ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో హెడ్ 844 రేటింగ్ తో 4 స్థానాలు ఎగబాకి టాప్ లోకి దూసుకెళ్లాడు. దీంతో సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానానికి పడిపోయాడు. కేవలం 2 పాయింట్ల స్వల్ప తేడాతో సూర్యకుమార్ నెంబర్ 2లో కొనసాగుతున్నాడు. 2023 డిసెంబర్ తర్వాత మొదటిసారి స్టార్ ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్ లో ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శనే అతడిని నెంబర్ 1 ర్యాంకులో నిలబెట్టింది. అందులోనూ భారత్తో జరిగిన ఆస్ట్రేలియా చివరి సూపర్ 8 పోర్లో హెడ్ కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతని రేటింగ్స్ పెరగడానికి దోహదపడింది. అలాగే టోర్నమెంట్ మొత్తం హెడ్ మంచి ప్రదర్శన చేశాడు. అతను 7 మ్యాచ్లలో 42.5 సగటుతో 255 పరుగులు చేశాడు. 200 కంటే ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్లలో టోర్నమెంట్ లీడింగ్ స్ట్రైక్ రేట్ 158.39 అతనిదే కావడం గమనార్హం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తనపై కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమని తెలంగాణ జనసమితి చైర్మన్ కోదండరాం అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులు కూడా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బొగ్గు గనులను వేలం వేస్తే ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే నిర్మాణం మరో రకంగా చేశారని, దీంతో ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ కు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా మాట వినకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, అసలు ఇది ప్రాజెక్టు రీఇంజనీరింగ్కు ముందు
దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి అనే పేరుతో దీన్ని వాళ్ళు ప్రారంభించటం జరిగింది. ఆ ప్రారంభించిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు వ్యాప్కోస్ వాళ్ళతోనే దానిపైన వివరమైన నివేదిక తయారు చేయించాలని అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. మేడిగడ్డ సైట్ కరెక్ట్ కాదు అనేది సిడబ్ల్యూసి వారు అభిప్రాయపడ్డారు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ల లొకేషన్ కూడా కరెక్ట్గా లేదని వారు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కూడా మేడిగడ్డ దగ్గర వారు ప్రాజెక్టు నిర్మాణం పూనుకున్నారు. మళ్ళీ వ్యాప్కోస్కే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసే దాన్ని పైన డిపిఆర్ తయారు చేసే అవకాశం ఇచ్చింది. ఒక వ్యాప్కోస్ ముందే ఒక తప్పు చేసింది. నీటి అంచనాను సరిగ్గా లెక్కగట్టలేకపోయింది. తన ప్రయత్నం తాను సంపూర్ణంగా విఫలం చెందింది. అట్లాంటి వ్యాప్కోస్కే మళ్ళీ రెండవసారి కూడా వీళ్ళు అప్పచెప్పినరు. ఇది చాలా లోపభూయిష్టమైన నిర్ణయం అని చెప్పి క్యాగుతన్ని వేదికలో పేర్కొంది. తర్వాత ఏం జరిగిందంటే నాలుగో విషయము, మనకు ఆ నిర్మాణం డిజైన్లో కానీ దాని నిర్మాణంలో కానీ దాని నిర్మాణాన్ని మానిటర్ చేసే విషయంలో కానీ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని క్యాగ్ స్పష్టంగా పేర్కొంది. అవి కాక ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మేము రేవంత్ రెడ్డి గారినేమో ఆ కేసులు ఎత్తేయండి, టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో పెట్టిన కేసులు అని అడుగుతుంటే దానికి హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు మామూలు కృషి చేయలేదండి. ప్రతి పార్టీ దగ్గరికి సంఘం దగ్గరికి వెళ్ళి ఎవరి మీద ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని కేసులు పెట్టిండ్రని జాబితా తయారు చేశారు. అద్భుతమైన కృషి. జీవన్ గారు ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క పార్టీ ఆఫీస్కు పోయి సమాచారం సేకరించి వారు దాన్ని గవర్నమెంట్కు హోమ్ సెక్రటరీకి అదేవిధంగా వారు క్యాబినెట్ సెక్రటరీకి సీఎం సెక్రటరీకి వాళ్ళందరికీ కూడా నివేదిక సమర్పించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా దాన్ని ఇచ్చారు. ఈ కేసులు రద్దు చేయమంటే ఒక చట్టం ద్వారా దీన్ని రద్దు చేస్తాం, తొందరపాటు వద్దు అని అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఆ పోరాటం మేము ఒకవైపు చేస్తూ ఉంటే నన్ను మినహాయిస్తే చాలని కేసు వేసుకుంటే అది ఎట్లా కుదురుతుందండి? దాన్ని చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం. ఇది అందరం కలిసి కొట్లాడినా ఉన్న కేసు కలిసే ఎదుర్కొందాం. అది మేము ఇవ్వదలుచుకున్న పిలుపు ప్రజలకి. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మొదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 80%, వొకేషనల్లో 78% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల మెమోలను జూలై 1వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కాగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారుంటే మరికొందరు ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారున్నారని అధికారులు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు. ఈ నెల 27 వరకు చెక్కుల పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. కౌశిక్ రెడ్డి పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.